నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పూరలోకల్. రైట్, ఇక ప్రస్తుతం ఏ దినపత్రికలో చూసినా అదేవిధంగా ఎక్కడ టీవీలలో చూసినా కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా మనం బయటికి పోయినామంటే అరే ఇప్పుడు మర్చిపోయినా ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చూసి మొత్తం అర్థమై ఉంటుంది ముచ్చట. పానీపూరి బంద్. ఎన్నాళ్ళకు ఒక మంచి శుభవార్త తిన్నానా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సాయంత్రం ఒక 5, 6 అయిందంటే కథం అమ్మ తోడు రోడ్ల మీద ఏ బండి చూసినా పార్కుల దగ్గర లేకపోతే పెద్ద పెద్ద హోటళ్ళ ముందట ఎక్కడ చూసినా కూడా ఈ పానీపూరి బండ్లు అయితే ఎక్కువ కనబడతాయి. ఇక పానీపూరి బండ్లు అంటే మళ్ళీ అది తినేదే అసలు అది ఆరోగ్యానికి మంచిదా చెడా ఏంది ఏం కథ అని ఈ ముచ్చటంతా పక్కన పెట్టి చూసేటోళ్ళు తినేటోళ్ళు మాత్రం అబ్బా దాన్ని చూడంగానే కథ ఇట్లా నోట్లు వేసుకోగానే లెట్టలో వెళ్ళిపోతాయి. అట్లా ఉంటుంది అన్నట్టు పానీపూరి టేస్ట్. ఇక మరి ఆ పానీపూరిలో వాడు ఎటువంటి రసాయనాలు కలుపుతాడు, మరి దాని రంగు ఏంది, దాని కథ ఏంది అనేది మనలో తెలియదు కదా. టేస్ట్ మంచిగా ఉంటే కథం మనలో గుట్టలు వేసుకొని తింటారు, ఒక గట్లు ఉంటుంది మన దగ్గర తీరు. అయితే ఈ నడుమ అంటే ముందు కాలంలో అంతగానం ఈ పానీపూరి క్రేజ్ లేదు కానీ ఈ నడుమ పానీపూరి క్రేజ్ మస్తు పోతుంది. అయితే దాన్ని చూసినా ఇక చిన్న పిల్లల కొంచెం మొదలు పెడితే ఈ మధ్యలో పండు ముసలోళ్ళు కూడా అరే టేస్ట్ ఎట్లుంటుంది బిడ్డ అని చెప్పేసి నోట్లు వేసుకొని ఒకటి రెండు తింటారు. అయితే దీని వెనుక పెద్ద భయంకరమైన విషయం ఉన్నది. దాని గురించి ఇలా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు ఈ పానీపూరి అసలు మరి మనం హెడ్డింగ్ పెట్టేసినాం పానీపూరి బంద్. అసలు ఈ బంద్ ఎందుకు అయింది, ఏం కథ, దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ మనం మెయిన్ హెడ్డింగ్లో ఒక పేపర్లో ఒక వార్త చూసుకోవచ్చు. రైట్, ఇక్కడ కనబడుతుందా భయపెడుతున్న పానీపూరి. మామూలుగా మనుషులు భయపెడతారు, దయ్యాలు భయపెడతారు అని మాట్లాడుకుంటాం కానీ ఇక్కడ తినే పానీపూరి కూడా ఇలా మనుషులను భయపెడుతుంది. మరి దాని ముచ్చటేందో కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చిన్న లేదు పెద్ద లేదు ఆడవాళ్ళు మ్యాక్సిమం పానీపూరికి పడి చేస్తారు. మాయదారి పానీపూరిలో ఏముందో ఏమో పానీపూరి వాడిని పెళ్లి చేసుకోమని కూడా చేసుకుంటారు. అవు గట్లుంటుంది మన దగ్గర పానీపూరి క్రేజ్. పానీపూరి అంటే ఆడు పని చేసేటోని కూడా పెళ్లి చేసుకోమని చేసుకుంటారు అంత. ఎందుకంటే తెల్లకాలం కూర్చొని పానీపూరి తినుకుంటా బతకొచ్చు అని అంత మంచిగా ఉంటాయి. మళ్ళీ ఇన్కమ్లో కూడా ఏం తక్కువ లేదు. అబ్బో బిజినెస్ మామూలుగా ఇప్పుడు ఏది ఈ సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీలు చేసే శాలరీ కూడా నాకు తెలిసి 1 నెల శాలరీ కూడా ఉండేవచ్చు. అంటే కంపారిజన్ కాదు, మామూలుగా చెప్పుకుంటే అంత డబ్బులు వస్తాయి అన్నట్టు. ఎందుకంటే ఎప్పుడు చూసినా కస్టమర్లే కదా, అంత బ్రహ్మాండంగా అవుతా అన్నట్టు. అయితే ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇదేంది మరి ఇప్పుడు ఆ పానీపూరి లవర్స్ అంతా ఏమైపోతారో చాలా చోట్ల పానీపూరి బ్యాన్ చేస్తున్నారు. సాయంత్రం అయితే చాలు పానీపూరి చాటు మంచూరియా ఇటువంటి బండ్ల కాడ ఎక్కువ మంది కనబడతారు. జనాలు ఎగబడి మరి తినేస్తూ ఉంటారు. అది హెల్దీనా కాదా వాళ్ళకి అవసరం లేదు. అయితే పానీపూరిలో హానికర క్యాన్సర్ కారణాలు ఉన్నాయని సేఫ్టీ అధికారులు ఫుడ్ సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళ అధికారులు కూడా గుర్తించాలట. అయితే ఈ ఏదైతే పానీ కలర్ ఉంటుందో ఆ కలర్లో కొన్ని రసాయనాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు దాదాపు ఏదైతే కొన్ని రాష్ట్రాలు అంటే ఇక్కడ ఏదైతే మన కర్ణాటక కానీ లేకపోతే కొన్ని తమిళనాడు కానీ ఇట్లాంటి కొన్ని రాష్ట్రాలలో అధికారులు ఏం చేశారంటే దాదాపు 276 షాపుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించడం జరిగింది. అయితే ఇందులో 41 శాంపిల్స్లో ఆర్టిఫిషియల్ కలర్స్ క్యాన్సర్స్ కారణమయ్యే రసాయనాలు ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. అందుకే కర్ణాటకలో పానీపూరిని బ్యాన్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఈ రాష్ట్రంతో పాటు మరో రాష్ట్రం కూడా పానీపూరిని నిషేధంపై చర్యలు తీసుకోనుంది. కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు కూడా పానీపూరిని బ్యాన్ చేయడానికి ఇక రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫుడ్ కలర్ లేకుండా టేస్టీ స్టాల్ ఉండే ఫుడ్ని మాత్రమే తినాలని, అంటే ఏదైతే ఇప్పుడు కలర్ లేకుండా నార్మల్గా ఉన్న వాటిని తింటే ఇంకా కొద్దిగా బెటర్ అని చెప్పేసి కూడా వాళ్ళే చెప్తున్నారు. అయితే దాని తర్వాత ఆర్టిఫిషియల్ కలర్స్ కారణంగా క్యాన్సర్ వస్తున్నాయని తెలిపారు. పానీపూరిలో ఉండే కలర్స్ వల్ల అలర్జీ కానీ లేకపోతే హైపర్ యాక్టివిటీ, ఆరు గదులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అంటున్నారు. ఎక్కువ కాలం వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. టేస్టింగ్ స్టాల్ కలర్ ఫుడ్ కారణంగానే ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తున్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. రైట్, ఇక సోషల్ కదా మన పానీపూరి కథ ఏందనేది దాదాపు ఇక్కడ తెలంగాణలో ఉన్న మామూలుగా తెలంగాణ రాష్ట్రం కానీ లేదంటే మహారాష్ట్ర, మన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఆలోచన చేస్తుంది మనకు తెలిసి. ఇటు తమిళనాడు కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఇట్లాంటి వాటి రాష్ట్రాలలో ఏంటంటే దాదాపుగా ఇక్కడ ఫుడ్ సెక్టర్ సంబంధించిన ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు దాదాపు 300 షాపులు కూడా తిరిగి వాటిలో శాంపుల్స్ తీసుకోవడం, వాటిని పరీక్షించడం ఇవన్నీ జరిగిన తర్వాత ఏంటంటే క్యాన్సర్ ఎక్కువ రావడానికి కారణాలయ్యే రసాయనాలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఎక్కువ పానీపూరి ఏదైతే పానీ ఉంటుందో ఆ పానీలో ఎక్కువ కలుషితమైంది అని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే దానికి తగ్గట్టునే అధికారులు చెప్పడంతో అక్కడ ఉన్న ఎవరైతే ఈ కొంతమంది దానికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతలు కానీ లేకపోతే దానికి సంబంధించిన కొంతమంది అధికారులు ఉంటారో సరే తప్పకుండా ఇక మన రాష్ట్రంలో దీన్ని నిషేధిద్దాం, ఇలాంటి సంబంధించిన రసాయనాలు కానీ ఇలాంటి కల్తీ ఫుడ్ మన రాష్ట్ర ప్రజలకు అవసరం లేదని చెప్పేసి కూడా చాలామంది వరకు అక్కడ మహారాష్ట్ర కానీ తమిళనాడు కానీ లేకపోతే కర్ణాటకలో కానీ ఇక బ్యాన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది బ్యాన్ చేయడం
చేయడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మనకు దినపత్రికలలో అదేవిధంగా కొన్ని టీవీలలో కూడా బ్రేకింగ్ చూస్తున్నాం. అయితే ఇక మొత్తానికి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏందంటే పానీపూరి అంటే ఎవరికి నచ్చకుండా ఉండదు. 100% పానీపూరి తింటారు. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో అందులో హైదరాబాద్‌లో జంట నగరాల్లో చూసుకుంటే గనక చాలా అద్భుతంగా, చాలా ఆశ్చర్యకరంగా కూడా ఈ పానీపూరిని తింటారని కూడా మనం సందర్భంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక ఏదేమైనప్పటికీ కూడా ఈ నాట్ ఓన్లీ పానీపూరి అండి. మంచూరియా కావచ్చు, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, లేకపోతే కొన్ని లైక్ పావు బాజీ, మిసల్ పావు ఈ సంథింగ్ ఇక బయట ఎక్కువ ఫుడ్‌లు ఇక 4 అయిందంటే బయట స్నాక్స్ తినాలంటే గివే దొరుకుతాయి. కానీ పండ్లు, లేకపోతే దానికి సంబంధించిన జ్యూసులు, లేకపోతే వెజిటబుల్స్ సంబంధించిన ఏదన్నా కూరగాయలు గిసొంటివి తిందామని ఎవ్వరికి ఆలోచన రావు. ఎందుకంటే అది వెనకట ఉండే, ఇప్పుడు అంతగానం లేదు. సో ఏదేమైనప్పటికీ మొత్తానికి ఇయ్యాలున్న జమానా కావచ్చు, లేకపోతే ఇయ్యాలున్న పబ్లిక్ కావచ్చు, మొత్తం ఎక్కువ ఇట్లాంటి ఫుడ్‌కి ఎక్కువ అలవాటు పడతారు. అయితే వాళ్ళు తినే ఫుడ్ టేస్టీగా ఉన్నది, మంచిగా ఉన్నది, పైసలు ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి అని చూస్తారు. కానీ అసలు వాళ్ళు తినేది వాళ్ళ ఆరోగ్యానికి హానికరం అనేది మరి వాళ్ళకి తెలిసి తింటాలా, తెలియదు కానీ మొత్తానికైతే గసొంటి చిన్న చిన్న తినే వస్తువులతోటి ఇలా దాదాపు క్యాన్సర్ అనే రోగాలు కూడా మన చేతులారా మనమే తెచ్చుకుంటున్నామని కూడా మనకి సందర్భించవచ్చు. సో ఇక ఏదేమైనప్పటికీ కూడా పానీపూరి అని కాదు, బయట దొరికే ఏదైనా ఫాస్ట్ ఫుడ్ కానీ, లేకపోతే కొన్ని వింత ఆహారాలు తక్కువ తినడానికి ప్రయత్నం చేస్తే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని కూడా మనం ఈ సందర్భం చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ పక్క రాష్ట్రాల్లోనే కాదు, ఇక మన రాష్ట్రంలో కూడా ఈ బ్యాన్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా మన దగ్గర కూడా పానీపూరి అంటే ఎవరు ఇష్టపడని వాళ్ళు ఉండరు. అదేవిధంగా కల్తీ కూడా మన దగ్గర ఈ మధ్యలో ఇటు పానీపూరి అని కాదు, ఆహారంలో కానీ, లేకపోతే బిర్యానీలో కానీ, లేకపోతే కొన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్‌లో కూడా వేస్టేజ్‌ని ఎక్కువ యూజ్ చేసి అంటే ఎక్స్‌పైర్ అయినా కూడా వాటిని వాడడం, ఎక్కువ ఆహారాన్ని కల్తీ ఎక్కువ చేయడం అయితే జరుగుతుంది. సో మరి దీనికి సంబంధించి కూడా మరి మన దగ్గర కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలీదు. కానీ ఒకవేళ చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రజల ఆరోగ్యమే మనకు ముఖ్యం కాబట్టి మరి దీనికి సంబంధించిన అధికారులు కూడా తప్పకుండా ఈ విషయాన్ని వారి దృష్టిలోకి తీసుకోవాలి. అదేవిధంగా దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడొచ్చు. రైట్. ఇక ఏదేమైనా వ్యూవర్స్ తప్పకుండా మనం ఎప్పటికప్పుడు ప్రతిదీ అప్డేట్ ఇస్తూనే ఉంటాం. సో తప్పకుండా ఈ అప్డేట్‌ని కూడా మీరు మంచిగా తీసుకోవాలి. అదేవిధంగా పానీపూరికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సార్ రైట్, ఇది మరి మొత్తానికి మన దగ్గర ఉన్న అప్డేట్ కంటెంట్. మరొక కంటెంట్‌తో మళ్ళీ కలుద్దాం. రైట్, స్ట్రెయిట్ బ్యాక్ టు పురాలోకల్.